హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈ రోజు వచ్చేసి నా బర్త్డే అండి. సో బర్త్డే స్పెషల్ గా బ్లాగ్ చేశాను అనమాట. ఏం చేశాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. సో వీడియో అనేది స్టార్ట్ అవుతుంది, చూసేయండి. సో ఇప్పుడు వచ్చేసి టైం మార్నింగ్ 6:48 అండి. మండే 13 జూలై ఆ రోజు నా బర్త్డే అనమాట. సో 6:48కి లేచాను. యాక్చువల్గా 5:30కే మెలకు వచ్చింది, కానీ వెదర్ చల్లగా ఉండడంతో మళ్ళీ పడుకున్నా. సో లేచేసరికి 6:48 అయింది. సో లేసని నా డే అనేది ఈ విధంగానే స్టార్ట్ అవుతుంది రోజు. సో ఫస్ట్ ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటాను. పిల్లలు లేవకముందే, వాళ్ళు లేచారనుకోండి కష్టం అవుతుందనమాట. వాళ్ళు తిరుగుతూనే ఉంటారు నేను ఇల్లు ఉడుస్తుంటే. అందుకనేసి ముందు లేవగానే ఈ పని చేసుకుంటే ఇంటి క్లీనింగ్ మొత్తం కూడా కసువు అంతా దోసేసి ఇల్లు తుడుస్తున్నాను. సో రోజు ఇలానే ఉంటుందండి నా వర్క్ మొత్తం. ఫస్ట్ లేవగానే ఇల్లు ఊడ్చేసి ఇల్లు తుడిచేసుకుంటా. ఈ విధంగా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని టీపాయి అంతా డస్టింగ్ చేసుకున్నాను. డస్టింగ్ చేసుకున్న తర్వాత ఇల్లు అంతా క్లీనింగ్ అయిపోయింది. సో తర్వాత వచ్చేసి బయట కూడా క్లీన్ చేసేసి ముగ్గు వేసాను అనమాట. సో ఈరోజు ముగ్గు ఇలా సింపుల్గా వేసాను. సో రోజు ఫస్ట్ ఇల్లు క్లీన్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి బయట కూడా ముగ్గు పెడతాను అనమాట. ముగ్గు వేసిన తర్వాత బ్రష్ చేసుకొని స్నానం కూడా అయిపోయింది. సో ఫస్ట్ దేవుడికి పూజ చేస్తాం అనేసి పిల్లలకి లేచేలోపు. సో ఈరోజు బర్త్డే స్పెషల్ కాబట్టి అయ్యోలో ఉన్న కుర్తీ వేసుకున్నానండి, కొత్తది. సో నైట్ అనేది నిద్ర లేదు, 11:30 అలా అయింది పడుకునేసరికి. ఒక వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి టైం పట్టింది. అందుకనేసి కొంచెం కళ్ళ నుండి వేడిగా ఉంది, కళ్ళంతా వేడిగా ఉండి వాటర్ కూడా వస్తుంది కళ్ళ నుండి. సో ఇప్పుడు పూజ చేస్తున్నాను. ముందు రోజు ఉంటాయి కదండి అగరబత్తుల పౌడరు, ముందు రోజు దీపకుందులలో ఉంటాయి కదా వత్తులు, అవన్నీ తీసేస్తున్నాను. సో పువ్వులకని వెళ్ళాము, కానీ మేము వెళ్ళేసరికి అంటే మా ఆయన వెళ్ళేసరికి పువ్వులు అనేవి లేవు. ఆల్మోస్ట్ షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేశారు. అంటే ముందు రోజు సండే అవ్వడంతో ఏమో తెలీదు. 7:30కి అలా వెళ్ళాడు, పువ్వులు కూడా లేవు. అందుకనేసి ఇంకా అలానే దీపం పెడుతున్నాను. సో మొత్తం కాటన్ తీసుకొని నీట్గా తుడిచేసాను. సో తర్వాత ఈ ప్లేటు ఉంటుంది కదా ప్రసాదం పెట్టే ప్లేటు, ఆ ప్లేటు దీప కుందులు అంతా కూడా నీట్గా తుడిచేస్తానమాట. ఇలా తుడిచేసామనుకోండి ఎప్పటికప్పుడు మనము వాటర్తో క్లీన్ చేసేటప్పుడు అంత జిడ్డుగా అనిపించవు. అదేవిధంగా మనం పూజ చేసే ముందు రోజు ఉండే అన్నీ తీసేసి పూజ చేసుకోవాలంట. అంటే నేను టీవీలో చూశానండి, అంటే వేరే వాళ్ళు చెప్తారు కదా మనకు పెద్దవాళ్ళు, అందుకు. సో అలా తెలిసింది నాకు కూడా. తర్వాత కొత్తవి అంటే ఒత్తులు పెట్టేసి ఫ్రెష్వి ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసేసి దీపాన్ని వెలిగిస్తున్నాను అనమాట. దీపాన్ని కూడా మనం డైరెక్ట్గా అగ్గిపుల్లతో వెలిగించకూడదంట అండి. అగరబత్తికి ఇలా వెలిగించుకొని తర్వాత మనం దీపాన్ని వెలిగించాలంట. సో నాకు కూడా వేరే వాళ్ళు చెప్పారు అలా డైరెక్ట్గా వెలిగించకూడదు అగ్గిపుల్లతో అనేసి. సో అందుకనేసి అప్పటి నుంచి ఇలా అగరబత్తితో దీపాలను వెలిగిస్తాను అనమాట. ఇలా వెలిగించి ఇంకా పూజ సింపుల్గా చేసుకున్నాను. సో పిల్లలు పుట్టిన నుంచి కొద్దిగా పూజలు తక్కువే అయ్యాయండి. సో వాళ్ళతోనే ఎక్కువ టైం అనేది సరిపోతుంది. కానీ దీపం మటుకు రోజు పెడతాను స్నానం చేసిన తర్వాత. ఇలా సింపుల్గా పూజ అనేది కంప్లీట్ చేశాను. ఇదేనండి నా దేవుడి రూమ్ మా ఇంట్లో. సో చాలామంది హోమ్ టూర్ చేయమని అడుగుతున్నారండి. సో శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా, ఇల్లు మొత్తం క్లీన్ చేశాను. సో క్లీన్ చేసిన తర్వాత హోమ్ టూర్ అనేది డెఫినెట్గా చేస్తానండి, మర్చిపోకుండా. సో చాలామంది రిక్వెస్ట్ చేశారనమాట హోమ్ టూర్ చేయమని. సో పూజ కంప్లీట్ అయిపోయింది, ఇడ్లీ పెట్టాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను టీ పెట్టుకున్నాను. సో అండ్ ఇడ్లీ ఈరోజు వచ్చేసి జొన్న ఇడ్లీ చేస్తున్నాను. సో ప్లెయిన్ ఇడ్లీ కాకుండా అప్పుడప్పుడు మేము జొన్న ఇడ్లీ, మల్టీగ్రెయిన్ ఇడ్లీ అలా చేస్తుంటాం అనమాట. సో ఈ కుక్కర్లో వాటర్ హీట్ అయ్యాయి. వాటర్ అనేది హీట్ అయిన తర్వాత ఇడ్లీ కుక్కర్ పెట్టాను. నా టీ కూడా రెడీ అయిపోయింది. ఒక 15 మినిట్స్కి ఇడ్లీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకో స్టవ్ మీద పిల్లలకి వేడి నీళ్ళు కూడా పెట్టాను. పిల్లలు ఇద్దరు లేచారు, వాళ్ళకి స్నానాల బ్రేక్ఫాస్ట్లు కూడా అయిపోయాయి. చూడండి ఇక్కడ మా పాప కొత్త డ్రెస్ కూడా వేసుకుని తను కూడా రెడీ అయిపోయింది. హాయ్ చెప్తుంది, హాయ్ చెప్పు చెర్వి అంటే. సో ఇప్పుడు వచ్చేసి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను, సింపుల్గా గ్రేవీ అండ్ వెజ్ బిర్యానీ. సో ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక అరకప్పు వరకు పల్లీలను వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి పల్లీలను ఈ గ్రేవీ కోసము. అదేవిధంగా ఒక 2 స్పూన్ల వరకు నువ్వులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నువ్వులు అనేది త్వరగా ఫ్రై అవుతాయి కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని మాడిపోకుండా ఫ్రై చేసుకోండి. ఇందులో ఒక 2 స్పూన్ల వరకు గసగసాలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇవి త్వరగా ఫ్రై అవుతాయి కాబట్టి మాడిపోకుండా చూసుకోండి వీటన్నిటిని కూడా. అదేవిధంగా ఒక ఆనియన్ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోవాలండి.
సో ఆ వీడియో అనేది మిస్ అయిపోయింది. వెండి కొబ్బరి తురుమును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్లో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. జీలకర్ర అనేది దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ కూడా వేసుకొని ఆనియన్ కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఒక పావు స్పూన్ పసుపుని, 1.5 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని, 1 స్పూన్ ధనియాల పొడిని, 1 స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి. ఈ పొడులన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీల పౌడరు, పల్లీలు, గసగసాలు వీటి అన్నిటి పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 1.5 కప్పు వరకు వాటర్ని వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. సో చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. దీనికోసం వాటర్ కొద్దిగా ఎక్కువగానే పడతాయి, అందుకనేసి నేను 1.5 కప్పు వరకు వాటర్ని వేసుకున్నాను. రుచికి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి అంతా కూడాను. ఇలా కలుపుకొని మూత ఉంచుకొని మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, 10 మినిట్స్లోపు ఇవి అనేటివి బాగా కుక్ అయి ఉంటాయి మసాలా కోసము. అదేవిధంగా నేను ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండును ఒక అరగంట ముందే వాటర్లో నానబెట్టుకున్నాను. సో చింతపండునంతా పిండేసి ఆ గుజ్జుని ఇందులో యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా 1 స్పూన్ బెల్లం పౌడర్ ఉంటుంది కదండి, అదేం లేదంటే బెల్లంని తురిమి 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని మూత ఉంచుకొని 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత మనకు గ్రేవీ అనేది తయారైపోయింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనము గ్రేవీని పక్కన ప్లేట్లోకి లేదా బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు బిర్యానీని కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ వరకు రైస్ని తీసుకొని ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్లో 1 స్పూన్ నెయ్యిని, 3 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకున్నాను. ఇది వేడైన తర్వాత మనం బిర్యానీ మసాలా ఉంటుంది కానీ చెక్క, లవంగాలు అవన్నీ వేసుకోవాలి. బిర్యానీ ఆకు మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసుకోండి. నేను అదేవిధంగా 1 స్పూన్ సాజీరాని, ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవన్నీ కూడా దూరగా ఫ్రై చేసుకోవాలి, ఆనియన్ అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకున్నాను. జీడిపప్పును కూడా వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 టమాటోస్ని ఇలా చిన్న ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి. అదేవిధంగా మన దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటాయో అవిని వేసుకోవాలి. ఇక్కడ నేను గ్రీన్ పీసు, క్యారెట్, ఆలు, బీన్స్ ఇంట్లో ఉన్నాయి ప్రజెంట్, అవే వేసుకుంటున్నాను. ఇంకా కొత్తిమీర, పుదీనా అనేటివి లేవండి. సో అంటే బయటకు వెళ్ళాను కానీ మా ఆయన అప్పుడు నాకు గుర్తులేదు తీసుకురామని చెప్పడానికి. సో ఉండేటివి అన్నీ యాడ్ చేశాను. ఒక 1/2 స్పూన్ పసుపుని, 2 స్పూన్ల ధనియాల పొడిని, గరం మసాలా పౌడర్ని, ఒక 2 స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్ని, ఒక 2 స్పూన్ల వరకు బిర్యానీ మసాలా పౌడర్ని యాడ్ చేసుకున్నాను. ఈ మసాలా ఈ వెజిటేబుల్ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక అరకప్పు వరకు పెరుగును కూడా వేసుకోవాలి. పెరుగును వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకొని 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. తర్వాత మనము రైస్ని వేసుకోవాలి. ఇందులో వాటర్ అంతా వంపేసి రైస్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ని వేసుకున్న తర్వాత చాలా జాగ్రత్తగా స్లోగా కలుపుకోవాలి, లేదంటే బాస్మతి రైస్ అనేది విరిగిపోతుంది. మీరు కావాలనుకుంటే నార్మల్ రైస్తో అయినా ఈ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ బిర్యానీ అనేది చాలా సింపుల్గా తయారవుతుందండి. సో అందుకనేసి ఇలా సింపుల్ ప్రాసెస్లో చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నా కాబట్టి చాలా స్లోగా కలుపుకుంటున్నానండి, లేదంటే విరిగిపోతాయి కాబట్టి. అదేవిధంగా నేను 1 గ్లాస్ రైస్కి 1.5 కప్పుల వరకు వాటర్ని వేసుకొని ఒక గిన్నెలో మరిగించుకున్నాను అనమాట. ఆ మరిగించుకున్న వాటర్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. 1 గ్లాస్కి 1.5 వరకు రైస్ని, 1 గ్లాస్ రైస్కి 1.5 వరకు వాటర్ని వేసుకొని మరిగించుకొని ఆ వాటర్ని యాడ్ చేసుకున్నాను. వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుంటున్నాను. సో సాల్ట్ కొద్దిగా తక్కువగా అనిపించి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకొని ప్రెషర్ కుక్కర్కి మూత ఉంచుకోవాలి. మూత ఉంచుకొని 2 విజిల్స్ వచ్చిన వరకు కుక్ చేసుకోవాలి. సెకండ్ విజిల్ వచ్చిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి, అది మాత్రం మర్చిపోకండి, లేదంటే రైస్ అనేది పాడవుతుంది. సో సెకండ్ విజిల్ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్కి మూత కూడా అంటే విజిల్ తీసేయండి. విజిల్ తీసేసిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనకి బిర్యానీ అనేది తయారైపోతుంది. సో చూడండి, బాగా పలుకులుగా
తయారైపోయింది బిర్యానీ అనేది. సో టేస్ట్ కూడా చాలా బాగుందండి. సో మీరు ఎప్పుడైనా అర్జెంట్ అనిపిస్తే ఇలా సింపుల్గా చేసేసుకోండి గ్రేవీ అండ్ బిర్యానీని. సో వంట చేసిన తర్వాత మొత్తం కిచెన్ అంతా ఈ విధంగా ఉంది. సో గిన్నెలు అనేటివి సింకు నిండా ఉన్నాయండి. సో ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవాలి. 12 అయిపోయింది టైము. సో పిల్లలకు ఫుడ్ తినిపించాలి. 1:10కి అకిరా క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి 12:30 అండి. రైస్ పెట్టుకున్నాను, ఇద్దరికి తినిపించేశాను. సో ఇప్పుడు టైం వచ్చేసి 1 అయింది. ఇంకా 1:10కి అకిరాకి ఆన్లైన్ క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో చెర్వితో చూడండి, అకిరా బ్యాగ్ ఓపెన్ చేసేసి బుక్స్ అన్నీ కింద పడేయాలని ట్రై చేస్తుంది. సో అకిరా ఆన్లైన్ క్లాస్ అనేది ఈ మొబైల్లోనే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేసేసి వాళ్ళ క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో నాకు బుక్స్ కావాలి అన్నట్టు తను బ్యాగ్ ఓపెన్ చేసేసి బుక్స్ అన్నీ తీసుకుంటుంది. హలో అండి, పిల్లలకి క్లాస్ అయిపోయింది, అంటే అకిరాకి క్లాసు తనకి అయిపోయింది. సో తనని పాపని పడుకోబెట్టేశాను. సో వాళ్ళు పడుకున్నప్పుడు నేను ఈ వర్క్ అనేది అంటే వీడియో స్టార్ట్ చేస్తాను అనమాట. సో ముందు వాళ్ళు ఇంపార్టెంట్ అండి. వాళ్ళ పని అయిపోయిన తర్వాతనే నా పని స్టార్ట్ చేసుకుంటాను. పిల్లలు ఇద్దరు పడుకున్నారు, ఇప్పుడు వీడియో షూట్ చేసుకుంటాను. రాత్రి వాళ్ళు పడుకున్న తర్వాత అప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాను. సో ముందు వాళ్ళని చూసుకొని నా పనులన్నీ తర్వాత చేసుకుంటాను. సో ఇప్పుడు వచ్చేసి నేను ప్రజెంట్ పైనాపిల్ కూల్ కేక్ చేస్తున్నాను. సో నా బర్త్డే కదా అనేసి ఈవినింగ్ కట్ చేద్దామనేసి ఊరికి సింపుల్గా అలా చేస్తున్నాను అనమాట. సో వీళ్ళ క్లాస్ జరిగేటప్పుడు ఒక పార్సల్ అనేది వచ్చింది. సో ఈ పార్సల్ అనేది మా తమ్ముడు పంపించాడండి. నా బర్త్డే గిఫ్ట్గా డ్రెస్ పంపించాడు. సో చూపిస్తాను ఆ డ్రెస్ ఎలా ఉంటుందో ఓపెన్ చేసి. ఇదిగోండి అమెజాన్లో వచ్చింది డ్రెస్. అండ్ బర్త్డే కదా అనేసి గిఫ్ట్ ర్యాప్ చేసి పంపించాడు. గిఫ్ట్ ర్యాపర్ వాళ్ళే ఇస్తారనమాట. అది కూడా ఫెసిలిటీ ఉంది ర్యాప్ చేసి ఇవ్వడము. సో అండ్ ఒక మెసేజ్ కూడా పంపించాడు. హ్యాపీ బర్త్డే అంజలి, ఫుల్ ఫిల్ ఆఫ్ హ్యాపీ అండ్ హెల్తీ డేస్ ఫ్రమ్ సంజీవ. సో మా చిన్న తమ్ముడు అండి. హ్యాపీ బర్త్డే అంజలి, ఫుల్ ఫిల్ ఆఫ్ హ్యాపీ అండ్ హెల్తీ డేస్ ఫ్రమ్ సంజీవ. సో డ్రెస్ చూపిస్తా చూడండి ఎలా ఉంటుందో. సో ఇలా ఉంటుందండి డ్రెస్ మొత్తం. సో అంబ్రెల్లా టైప్ అంటాం కదా, అలా వచ్చింది డ్రెస్ మొత్తం కూడా. ఇలా వచ్చింది. అండ్ ఎల్బో హ్యాండ్స్ వచ్చాయి, హ్యాండ్స్ మొత్తం. సో ప్యాటర్న్ అంతా ఓన్లీ ఇక్కడ ఫ్రంట్ సైడ్ మాత్రం కొద్దిగా డిజైన్ అనేది వచ్చింది. సో ఇక్కడ అంతా సేమ్ అనమాట, ఫ్రంట్ బ్యాక్ అంతా ఇలా ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక స్లిట్ అంటాం కదా, ఇక్కడ మిడిల్లో ఒక కట్ వచ్చింది. సో నాకైతే ఫుల్ సరిపోయిందండి, ఫ్లోర్ లెంత్ వరకు వచ్చింది డ్రెస్ అనేది. సో కొద్దిగా హ్యాండ్స్ ఒక్కటి ఆల్టరేషన్ చేసుకోవాలి, మిగతా అంతా సెట్ అయిపోయింది డ్రెస్ అనేది. సో నా బర్త్డే గిఫ్ట్గా పంపించాడు. థ్యాంక్స్ సంజీవ పంపించినది గిఫ్ట్. సో అంతేనండి. నెక్స్ట్ వచ్చేసి పైనాపిల్ కేక్ చేస్తున్నాను కదా, సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నా. ఒకవేళ కనుక వీడియో ఇది లెంత్ కాలేదు అనిపిస్తే ఈ వీడియోలోనే చూపిస్తాను అనమాట పైనాపిల్ కూల్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో, అది కూడా ఓవెన్ లేకుండా. ఒకవేళ కనుక వీడియో లెంత్ ఎక్కువ అయితే నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను పైనాపిల్ కూల్ కేక్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో. సో నెక్స్ట్ వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. థ్యాంక్ యూ సంజీవ, థ్యాంక్ యూ సో మచ్. సో పైనాపిల్ కేక్ని ప్రిపేర్ చేశాను. యాక్చువల్గా ఫ్రిడ్జ్లో పెట్టింటే బాగుండేది. ఫ్రిడ్జ్లో నేను బయట పెట్టేసరికి అది కొద్దిగా మెల్ట్ అయిపోయింది. ఈవినింగ్ వచ్చేసి నేను ఇలా రెడీ అయ్యానండి. నేనే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్నాను, నేను వర్క్ కూడా వేసుకున్నాను. సో ఈ శారీ వచ్చేసి లాస్ట్ ఇయర్ మా అమ్మ వాళ్ళు కొనిచ్చారు. సో ఈవినింగ్ కేక్ కట్ చేశాను. సో మేబీ ఫ్రిడ్జ్లో పెట్టింటే అది కరెక్ట్గా ఉండేదేమో. ఫ్రిడ్జ్ నుండి బయట పెట్టేసరికి అంతా మెల్ట్ అయిపోయింది ఆ క్రీమ్ అనేది, విప్పింగ్ క్రీమ్ ఉంటుంది కదా అది. సో కేక్ కట్ చేసి పిల్లలకి తినిపించాను. లాస్ట్ ఇయర్ కూడా సెలబ్రేషన్ చేసుకోలేదండి, అప్పటికి పాపకి 6th month, అప్పుడు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. సో ఈసారి కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చేసి ఇలా సింపుల్గా సెలబ్రేషన్ చేసుకున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీరు అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.